అర్ధరాత్రి పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ మహిళ నుంచి వచ్చిన ఫోన్ కాల్ హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. 8 ఏళ్ల క్రితం భర్తతో విడిపోయి నాంపల్లికి చెందిన టింబర్ డిపో వ్యాపారి శ్రీకాంత్తో వివాహేతర సంబంధం సాగిస్తున్న ప్రవళిక వరంగల్ వెళ్లింది. అజర్ అనే స్నేహితుడిని వెంటబెట్టుకుని క్యాబ్లో వరంగల్ వెళ్లిన శ్రీకాంత్ ఆమెను తీసుకొస్తూ జనగాం వద్ద మద్యం దుకాణంలో బీరు తాగారు. వరంగల్ ఎందుకు వెళ్లావంటూ శ్రీకాంత్ కొట్టగా ప్రవళిక తనపై ముగ్గురు అత్యాచార యత్నం చేస్తున్నారంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసింది. ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ పోలీసులు క్యాబ్ను తార్నాక కోడలిలో పట్టుకున్నారు. సిటీ లిమిట్స్ రాగానే కొడతా ఉన్నాడు నన్ను అని చెప్పేసి అమ్మాయి సిటీ కంట్రోల్కి తర్వాత మెసేజ్ పెట్టింది, సేవ్ చేయండి, ఇట్లా ఈ విధంగా క్యాబ్లో నా మీద కొడతా ఉన్నాడు, ఇది అత్యాచార యత్నం అని చెప్పేసి. ఇలా మేము పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే నన్ను పరిచయం ఉన్న వ్యక్తి ఇతను మాజీ రెగ్యులర్గా ఇతను ఫ్రెండ్ తర్వాత లవరు వాడు నువ్వు కొడతా ఉన్నాడు సార్, కొడతా ఉంటే కంటిన్యూగా నాకు వేరే ఆలోచన లేదు, పోలీస్ మెసేజ్ చేస్తే ఆపి నన్ను ఇంటికి పంపిస్తారని చెప్పేసి ఉద్దేశంతో ఈ విధంగా నేను మెసేజ్ పెట్టాను అని చెప్పేసి చెప్పింది అమ్మాయి.